మీ అందరికి ఇదేంటో తెలుసా? ఇది చిన్నప్పుడు మీరు ఆడుకున్నారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా బాగా ఆడుకున్నాను. దీన్ని మ్యాక్స్ కాన్ కోసం తీసుకొచ్చాను. వీడు ఎలా రియాక్ట్ అవుతాడు అండ్ అలానే మనకు ఎలా వీడు ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అనేసి. సో కొన్ని సార్లు ట్రై చేశాను, ఒక 2-3 రౌండ్స్. వీడు దాన్ని నోట్లో వేసుకున్నాడు. సో మీకు కూడా చూపిద్దాము డైలీ బ్లాగ్స్ లో అనేసి అనుకొని దీన్ని అయితే ఇక్కడ పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు డే 2 ఆఫ్ డైలీ బ్లాగ్స్. సో ఇప్పుడైతే చూద్దాము వీడి రియాక్షన్ ఎలా ఉంటది. వీడైతే నా కళ్ళ చూస్తూనే ఉన్నాడు, చూడండి మళ్ళీ తింటూనే ఉంటాడు, నోట్లోకి వేసుకుంటాడు. కానీ వాడు తినడు. సో వాడు స్పెషాలిటీ అయితే అదే. సో చూద్దాం. ఇది చూడు, వాడు అప్పుడే నోట్లో తీరా వాడు అప్పుడే నోట్లోకి వేసేసుకున్నాడు. మమ్మీ ఇది వెళ్ళిపోయింది మా కిందది. ఇంకోటి ఇది ఇంకా చిన్నగా ఉంది. రే మ్యాక్స్ ఇద్దోరా, ఇది ఏ చేతిలోకి రాలేదమ్మా. ఉండు నేను తిప్పుతారా, అది తిరుగుతోంది. అయ్యో అయి పాయరా. రే తీరా నోట్లో ఏది. రే తినద్దు, తీ కిందే ఉంది వాడు తిండు. మళ్ళీ ఎలా నోట్లోకి వేసుకున్నాడంటే మళ్ళీ తలకాయ నొప్పి. అది తీసేయి. చూడు మళ్ళీ అది తిరగడం లేదని మళ్ళీ వాడు తిప్పేకి చూస్తున్నాడు నోట్తో. జియో ఆఫీస్ కి అయితే వచ్చేసినాం. మన వైఫై కట్ అయిపోయింది కదా. సో మండే ఇంకా ఎవరు రాలే. ఇలా ఉంటుంది సర్వీస్ వీళ్ళది. దాంతో పాటు ఎవ్వరు లేరు, నేనే ముందుకు వచ్చి కూర్చున్నాను. కసును కల్లా ఇది అన్నట్టు. ఇంత వరేస్ సర్వీస్ అని అనుకోలేదు అసలు. ఎవ్వరు అసలు లిఫ్ట్ సరిగ్గా పని చేయడం లేదు. 3-4 టైమ్స్ నొక్కినా తెలుసా నేను. లిఫ్ట్ 3-4 టైమ్స్ నొక్కినా. ఎందుకు అసలు? అది పని చేయదు, ఇది పని చేయదు, ఆడు చూసి ఏందో లేదు. వీళ్ళు ఏం సర్వీస్ చేస్తారో ఏమో. ఇది జియో వాళ్ళది. కస్టమర్తోనే సర్వీస్ చేయించుకుంటారు. 10 గంటలకు వస్తారంటే ఇంకా అమ్మా అంటే 10 గంటలకు వస్తారు. 10 o'clock వస్తారంట. ఇప్పుడు లిఫ్ట్ చూపిస్తున్నానండి. ఓపెన్ చేస్తా. ఇంత గట్టిగా ఉంది. ఇప్పుడు పని చేసింది మళ్ళీ పైనుంచి కిందికి పోయేకి. అసలు అర్థమే అవడం లేదు వీళ్ళ సర్వీస్ ఏందో, నాకెందుకు జరగాలి ఇట్లా అనేసి. ఇక్కడ డయాగ్నాలిసిస్ రన్ చేసినా కూడా పెద్ద రిక్వెస్ట్ అయితే ఏం లేదు. రిక్వెస్ట్ చేసినా కూడా ఏం జరగలేదు అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా పైన మొత్తం ఇది అంతా వచ్చేసింది. ఓపెన్ కాల్ జస్ట్ ఇంజనీర్ ఎవరు యాప్ వస్తారు అని అనుకుంటే అస్సలు ఏందే కానీ లేదు. ఇట్లుంటది సర్వీస్. వీళ్ళతో అయితే ఇంత తలకాయ నొప్పి ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మరి ఇంత తలకాయ నొప్పితో అయితే చేయలేం. సర్వీసే వరేష్ అనిపిస్తున్నాడు. ఇప్పటికే వస్తున్నారా అంటే అస్సలు రాలేదు. ఈ డే అంతా ఇట్లనే గడిచిపోతుంది. చెత్త అంతా. ఈ సందులో వాళ్ళు ఏంది పట్టించుకోరు. మాకే అన్ని కావాల్సి వస్తుంది, ఎందుకంటే మేము పని చేసుకుంటే వాళ్ళం. సో హలో ఎవ్రీవన్. సో టైం వచ్చేసి మనకు 8 అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడు వచ్చారు జియో వాళ్ళు. మొత్తం అంతా క్లియర్ చేసి చూస్తే ఎవరో అదే పనిగా పీకేశారు మాది అనేది తెలుస్తుంది. అంటే ఈ సందులో ఎంత మాకు అగెనెస్ట్ గా ఉన్నారు అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది. అంటే మన కోసం ఎవరు రారు, ఎవరు ఏమి చేయరు. అట్ ది ఎండ్
మనమే చూసుకోవాలా, ఏదున్నా కూడా మనమే చూసుకోవాలా, ఏది జరిగినా కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, ఎందుకంటే అది అవన్నీ మనవి కాబట్టి. సో నేనైతే అదే ఆలోచిస్తున్నాను, ఈ కేటగిరీస్ లో ఎందుకు ఇలా చేస్తున్నారు మనుషులు అనేది నాకు ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు. అంటే వాడు పడిపోవాలా, లేకుంటే వాని డౌన్ ఫాల్ మేము చూడాలా అనా, లేకుంటే వీడు ఇక్కడ ఉండకూడదు అని చేస్తున్నారా అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం సెటప్ చేసి పెట్టేశారు. సో మేము మొత్తం అన్ని నీట్ గా పెట్టుకుంటాం కదా ఇంట్లో అండ్ మన కేటగిరీస్ లో కూడా. సో చూస్తున్నారు కదా, నిన్న వచ్చేసి మనకు రెడ్ లైట్ బ్లింక్ అవుతుండే, ఇప్పుడు వచ్చేసి మనకు గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది అయితే బెటర్ మనకు. అన్న వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. బట్ ఎగ్జామ్ రాస్తున్న పర్టికులర్ టైంలో తీసేశారు కదా. సో కొద్దిగా మమ్మీ అనేది అంటే జస్ట్ వాళ్ళకు చెప్పింది, సో ఇలా చేసి ఎట్లా అనేసి వాళ్ళకి చెప్పింది. సో వాళ్ళు కాదు కదా చేసిండేది, సో అందుకు మరి నేనే వాళ్ళకి చెప్పేశాను ఏమనుకోకండి అనేసి. సో ఒకవేళ వాళ్ళు ఈ బ్లాగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న, శివకృష్ణ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 2 days అయింది, బట్ అన్న వాళ్ళు లేట్ అయినా కూడా వచ్చి మరీ చేశారు. దానికైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను వాళ్ళకు. మరి మనం అయితే క్లాస్ ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాము. బట్ ఇక్కడ ఈ రోజు క్లాస్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ షెడ్యూల్స్ అనేవి 2 days నుంచి నాకు ఇంటర్నెట్ లేదు కాబట్టి నాకు కొద్దిగా షెడ్యూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో రేపు డైలీ బ్లాగ్స్ లో కొద్దిగా టఫ్ అనేది అవుతుంది, ఎందుకంటే ఇవి చూసుకోవాలా, ప్లస్ వచ్చేసి నాకు వేరే కూడా బయట ఉన్న పనులు కూడా చూసుకోవాలి కాబట్టి. అందులోనే మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది మ్యారేజ్ నుంచి, అక్కడ కూడా వెళ్ళాలా. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు, నాకు చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చూసుకోవాలి కాబట్టి దాన్ని కూడా నేను చూసుకొని ఈ షెడ్యూల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలా. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకొకటి వచ్చేసి నేను ముందు పని చేశాను కదా కియా ఇండస్ట్రీలో. సో అక్కడ నుంచి ఒక చెల్లి అయితే నాకు అడిగింది, సో జర్నీ ఎలా ఉంటే బెటర్ ఉంటది దీంట్లో నుంచి దాంట్లోకి షిఫ్ట్ అవడం కానీ, లేకుంటే ఏదైనా నాకు తెలిసిన హెల్ప్ అయితే నేను చేస్తాను తనకి. సో తను చూస్తుంటే నెక్స్ట్ డే ఆర్ 3 days తర్వాత అయినా, లేకుంటే 2 days అలా గ్యాప్ తీసుకుని తనకైతే నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. సో తను నన్ను చాలా నమ్మి చేసి అడిగింది కాబట్టి నేను ఖచ్చితంగా తనకి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మన వాళ్ళని నమ్మి ఏదైనా అడిగినారు అంటే ఖచ్చితంగా అది చేయాలి. అది మన లిమిట్స్ లో ఉంది అంటే, లేదు మన బేర్ ఆఫ్ లిమిట్స్ దాటిపోతాయి అంటే వాళ్ళకి చెప్పేసేయాలి డైరెక్ట్, నా వల్ల కాదమ్మా, జస్ట్ నార్మల్ గా నేను ఏమైతే చేయగలుగుతానో సో దాన్ని అయితే నేను చేస్తాను అనేసి చెప్పేసినామంటే ఒక బిలీవ్ అనేది ఉంటది కదా మన పైన. సో ఆ బిలీవ్ అనేది నేను చూసుకొని చేయాల్సి వస్తుంది. బట్ ఈ లాస్ట్ వీక్ లో నుంచి అన్నయ్య పెళ్లి చూసుకోవాలా, ప్లస్ వచ్చేసి ఎక్కువ అన్నయ్య పెళ్లిలో లేనులే, ఎందుకంటే ఈ షెడ్యూల్స్ చూసుకోవాలా, ప్లస్ వచ్చేసి మరి కామన్ గా మనకి ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా మనం రీట్రై చేసుకుంటూ ఉండాలా. అండ్ అలానే ఎగ్జామ్స్ ఉన్నాయి, అండ్ అలానే మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేసుకుంటుండాలి కాబట్టి సో షెడ్యూల్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. డైలీ బ్లాగ్స్ చేయాలా, అరైవ్ టెక్ లో వీడియోస్ చేయాలా, అండ్ అలానే ప్రొఫెషనల్ ఛానల్లో కూడా మనం ఏదైతే చేస్తున్నామో సో అవన్నీ మనము చేయాలి కాబట్టి ఈ షెడ్యూల్స్ లో మనకు నేను మొత్తం అన్ని కవర్ చేసుకుంటున్నాను అంటే నాకు తినడానికి కూడా ఛాన్స్ లేకపోకున్నట్టు. ఎడిటింగ్, మరి కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, లేకుంటే కంటెంట్ స్క్రిప్టింగ్ కానివ్వండి, లేకుంటే ఎడిటింగ్, దాని మళ్ళీ థంబ్నెయిల్స్, ఇవన్నీ చేసుకోవడం వల్ల టైం అనేది దొరకదు. సో మనిషికి టైం దొరకకుంటే ఏదాని గురించి ఆలోచిస్తే ఏమవుతుంది, ఏదైనా నెగిటివిటీ చేద్దాము, ఏదైనా పాజిటివ్ గా లేకుండా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేలాగా మనిషి అనేది ఆలోచిస్తాడు. సో అవన్నీ లేకుండా మన లైఫ్ బిజీగా ఉందంటే, ప్రతి ఒక్కరి లైఫ్ కూడా బిజీ ఉందంటే వాళ్ళ లైఫ్ లో ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, అట్లా వాళ్ళ గ్రోత్ అనేది పెంచుకుంటుంటారు. సో ఇది ఉంది అంటే ఎవరైనా కానీ బాగుపడతారు, అట్లా పైకి వస్తారు. ఒకరి కోసం మనము డౌన్ ఫాల్ చూడాలా అనుకుంటే వాళ్ళు ఎప్పటికైనా కానీ డౌన్ ఫాల్ అవుతుంటారు. సో కర్మ విల్ రిటర్న్ బ్యాక్ అనేసి చాలా మంది స్టేటస్ పెడుతుంటారు, అన్ని పెడుతుంటారు. సో అది తెలియాలి వాళ్ళకు, సో కర్మ రిటర్న్ బ్యాక్ అనేది. సో నేనైతే కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను, అవన్నీ మీరు డైలీ బ్లాగ్స్ లో చూస్తూనే ఉంటారు. అలా ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటారు డైలీ బ్లాగ్స్ లో, అలానే ప్రొఫెషనల్ లో, అరైవ్ టెక్ లో, అండ్ అలానే థింగ్స్ ఏవైతే నేను కవర్ చేయాలనుకుంటున్నానో అవి వైష్ణవ్ సిరిలో అనేది తీసుకొని వస్తుంటాను.
సో ఇంకా మీరు అవన్నీ ఛానల్స్ అనేవి చూడలేదు అంటే జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని దాని తర్వాత లెఫ్ట్ సైడ్ లో నా ఛానల్ ని ప్రెస్ చేసి క్లిక్ చేశారు అంటే దాంట్లోకి మీరు వెళ్ళిపోతారు. దాంట్లో బ్రీఫ్ గా ప్రొఫెషనల్, టెక్నికల్ అండ్ అలానే మనకు కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఛానల్స్ అనేవి సపరేట్ గా పెట్టి నేనైతే మెన్షన్ చేశాను. సో దానిని కూడా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం దొరికినప్పుడు దాన్ని చూడండి. ప్రొఫెషనల్ లో ఎలా ఉంటది అంటే ప్రతి ఒక్కటి కూడా ఎలా ఏఐ నడుస్తుంది అలానే దాంట్లో ఉన్న థింగ్స్ అనేవి మనం ఎలా ఎలాబరేట్ చేసుకోవాలా అనేవి మీకు తెలుస్తుంటాయి. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ ఇంటర్నెట్ ఫర్ హోమ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఎవరైతే దాన్ని ఆదరిస్తున్నారో అండ్ అలానే మీరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి రేపటి డైలీ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.